ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు అడగాల్సింది అడిగారు. ఇందులో మీరు ఫీల్ కావాల్సింది ఏమీ లేదు. పదండి వెళ్దాం. ఎంత జరిగినా కృష్ణ నిహారికలు మాత్రం సైలెంట్ గా వెళ్లిపోయారు. ఎందుకో తెలుసా వసంత? రాధాకృష్ణ ద్వారా వాళ్ళు కోరుకున్నది జరిగింది కాబట్టి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నాకేం తెలీదు, నేనేం అనలేదు. మా అమ్మ నాన్నలు ఉంటుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ గురించి నాకు ఎలా తెలుస్తుందో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువుగారు. అందరూ క్షేమమా గురువుగారు? ఇక్కడ అందరూ క్షేమమే. అక్కడ అందరూ కుశలమా? అందరము కుశలమే. పుణ్యక్షేత్ర దర్శనాలు అయిపోయాయి గురువుగారు. మీ తిరుగు ప్రయాణం ఎప్పుడో తెలుసుకోవచ్చా గురువుగారు? మరో 2 క్షేత్రాలను దర్శించాల్సి ఉంది. అవి కూడా అయిపోతే వచ్చిన కార్యం సంపూర్ణమవుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అంతా మీరు అనుకున్నట్టే జరగాలి. నేను సంక్రాంతి సమయానికి అక్కడికి చేరుకుంటాను. అవునా? అయితే మీ రాకతో ఇక్కడ భక్తులందరికీ పెద్ద పండగే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు వేదవతి గారి ఇంటికి వెళ్ళి నా గురించి చెప్పి నేను సంక్రాంతి నాడు వారిని కలుస్తాను అని చెప్పిరా. అలాగే స్వామి. ఆ మధ్య వారు నాకు ఫోన్ చేసి ఒక విషయం గురించి చెప్పడం జరిగింది. ఆ విషయానికి సంబంధించి వారితో మాట్లాడాల్సింది చాలా ఉంది. ఓ అద్భుతమైన సంగతి వారికి చెప్పాలి. ఫోన్లో ఆ విషయాలన్నీ మాట్లాడలేను. ఎదురుగా ఉండి చెప్తేనే బావుంటుంది. వారు ఆనందపడతారు. సరే గురువుగారు, వెళ్ళొస్తాను. ఆశ్రమం జాగ్రత్త నాయనా. సరే గురువుగారు, ఉంటాను. ఓం నమ శివాయ. వేదవతి గారిని కలిసి అవని కూతురు గురించి కొన్ని నిజాలు వాళ్లకు తెలియజేయాలి. మేము అక్షయ్ని స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నాము. మీరు దీన్ని స్కూల్లో జాయిన్ చేస్తారు, ఫీజులు కడతారు, బుక్స్ కొంటారు, బట్టలు కొంటారు, బస్కి డబ్బులు కూడా కడతారు. వాటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అక్షయ, ఏం చేస్తున్నావే నువ్వు? నా కొడుకు పుస్తకాలు నువ్వెందుకు ముట్టుకుంటున్నావు? అదేంటమ్మా, ముట్టుకుంటే తప్పే ఉందమ్మా? దీనికి చదువు అవసరమా? నువ్వేమైనా మాతో పాటు కలిసి చదువుకుంటున్నావా? నిన్ను మాతో ఆడించుకోవడానికి నువ్వు తపస్సులు చేసినా మాతో కలిసి చదువుకోలేవు. అక్షయ, ఏంటి మేడం? నిన్ను స్కూల్లో జాయిన్ చేసే విషయంలో నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వు చివర్లో వద్దని ఎందుకన్నావు? అవునమ్మా, ఆ సమయంలో నువ్వు వెనకడుగు వేయకుండా ముందడుగు వేసుంటే బాగుండేది. ఎవరిని పట్టించుకునే వాళ్ళం కాదు. నా వలన అవని మేడం అంతంత పెద్ద పెద్ద మాటలు అనిపించుకోవడం మనసుకి బాధగా అనిపించింది సార్. అదేగాక చదువు విషయంలో ఎందుకో నాకు ప్రతిసారి కలిసి రావడం లేదు. సరస్వతీదేవి నన్ను బడికి రప్పించుకోవడం లేదు. నారాయణ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. కావేరి ఆంటీ అస్సలు ఒప్పుకునేది కాదు. అందుకే నా వలన మీ ఇంట్లో గొడవలు పెద్దవి కావడం నాకు ఇష్టం లేదు. అయినా నా చదువు గురించి మీరెక్కువ ఆలోచించొద్దు. అంటే ఇంక నువ్వు ఎప్పటికీ స్కూల్లో జాయిన్ అవ్వవా?
చదువుకుంటేనే కదా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అన్ని విధాలా కుదిరినప్పుడు బడికి వెళ్ళి చదువుకుంటాను. కానీ ఈలోపు నీ వయసు పెరుగుతూ ఉంటుంది. ఏ వయసులో ఏ తరగతిలో ఉండాలో ఆ తరగతిలో ఉంటేనే కదా సబ్జెక్టులు అర్థమవుతాయి. లేదంటే చదువులో వెనకబడిపోతా. నేను బడికి వెళ్ళుండకపోవచ్చు, కానీ చాలా బుక్స్ చదివాను. చదువుతూనే ఉంటాను. గురువులు లేకపోయినా వాటిని గుర్తుపెట్టుకుంటాను. ఎలాంటి పుస్తకం చదివినా ఒక్కసారి చదివితే చాలు, అందులో ఉన్నదంతా గుర్తుండిపోతుంది. అదెలా సాధ్యం అవుతుంది అక్షయ? రోజు స్కూల్కి వెళ్లే వారికి కూడా అంత సులభం కాదు. సరే, మీరు నన్ను పరీక్షించుకోండి. అవునా? అయితే నీ గురించి బుక్స్ తీసుకునొచ్చాం. ఇది తెలుగు వాచకం. ఇందులో చాలా తెలుగు పద్యాలున్నాయి. వీటిని చదువు, తర్వాత నేను అడుగుతాను. సరే మేడం. తీసుకో. ఇదిగో. కూర్చో. అడగండి. అడుగు. 5వ పేజీలో 3వ పద్యం చెప్పు. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఇంకో క్వశ్చన్ అడుగు. వేమన శతకంలో 3వ పద్యం చెప్పు. శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు, శ్రద్ధయున్న రాని చదువు లేదు. శ్రద్ధ కలిగనేని చంద్రమండల యాత్ర, సులభ సాధ్యమే యగు తెలుగు బిడ్డ. ఇంకొకటి అడుగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.